బీజేపీ నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఉగాది శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని అన్ని దేవాలయాలను అలంకరణతో ముస్తాబు చేసి సదుపాయాలు కల్పించవలసిందిగా వినతి పత్రం ద్వారా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ పట్టణంలోని అన్ని దేవాలయాలకు ముస్తాబు చేసి చలువ పందిళ్లను వేసి మంచినీటి వసతులు కల్పించాలని తెలియజేశారు. ఇతర మతస్థుల పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని, మరీ హిందువుల పండుగలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై చిన్నచూపు చూపుతూ హిందువుల పండుగలను చులకనగా భావించడం సమంజసం కాదని ప్రభుత్వంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం తరువాత నల్గొండ రామగిరి భద్రాచలంగా పేరు అందిన సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు నల్గొండ జిల్లాలలో పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలకు లైటింగ్ సిస్టమ్ తోటి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, జిల్లా నాయకులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పకీర్ మోహన్ రెడ్డి, ఓరుగంటి వంశీ, చింత ముత్యాలరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, మునగాల సుధారాణి, మంగినపల్లె కిషన్, భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీపంగి జగ్జీవన్, యానాల శ్రీనివాస్ రెడ్డి, నేవర్స్ నీరజ, కొండేటి భవానీ, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఏవో మేడం కొద్దిగా ముందుకు రండి అమ్మా. ఏవో గారు హయాంలో ఏమైనా నల్గొండ నుంచి హైదరాబాద్ రోడ్డు ఒక్కటే బాగుపడ్డట్టు కనబడుతుంది మాకు. ఇప్పుడు ఒక్కసారి వార్డు పరిధిలోకి వచ్చి కమిషనర్ గారు ఒక్కసారి విజిట్ చేస్తే ప్రతి వార్డులో ఎక్కడ చూసినా మురికి కాలువలు అట్లాగే ఉన్నాయి. డ్రైనేజీ సమస్య అసలు ఘోరంగా వాసనలు రోడ్డు మించి పోతుంటే దుర్వాసనలు అవన్నీ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా రోగాలు కూడా ఎక్కువైపోయినాయి వాటితోటి. ప్రతి కౌన్సిలర్కి ఫోన్ చేస్తే తప్ప వార్డును వచ్చి చూసే ఇదైతే కనిపిస్తం లేదు. ముఖ్యమైన వీధులు తప్ప మరి గత ప్రభుత్వ హయాంలోనైనా మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి హామీలలో కూడా మరి ఏ మున్సిపాలిటీ వార్డు కూడా మరి పరిశుభ్రంగా లేదు. మరి ఎవరైనా కూడా కమిషనర్ గారు ఈ విషయాన్ని పట్టించుకొని ప్రతి వార్డును మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మన నాయకులందరూ చెప్పారు, మనకు జరుగుతున్న అన్యాయాలు ఎన్నో చెప్పారు.
ప్రతి చోట మనం పన్నులు కడుతున్నా కూడా ఒక్కసారి కట్టకపోతే మన వాళ్ళ మీద తీసుకుంటున్న డోర్ లాకులు చేయడం, ఇట్లాంటి నిర్ణయాలన్నీ కూడా 100% తప్పుగా చేస్తున్నారు. కోమటిరెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయిన నుంచి కూడా మనకు జరుగుతున్నాయి చూస్తున్నాము. ఇప్పుడు మనకి హిందుత్వం మీద చూసుకుంటే మనము అంతమంది ఎన్నిసార్లు చెప్తున్నారు, మనకు ఒకటే దేశం ఉంది, హిందూ దేశం అంటే భారతదేశం ఒక్కటే. మనం ప్రపంచంలో పోయి ఉండడానికి మనకు ప్రతి చోట వీసా కావాలి, అన్నీ కావాలి. కానీ ఏది లేకుండా వ్యతిరేకంగా వచ్చి మన దగ్గర హక్కుల కన్నా ఎక్కువ రాసుకొని, ఎక్కువ తీసుకొని, మనకు జరగాల్సిన సంపాదన అంతా కూడా వాళ్ళు తీసుకొని, వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం ఏంటి? ప్రభుత్వానికి ఎందుకు? ఒక వర్గానికే ఇంత. మన హిందువులు ఏం పాపం చేశారు? మన పండగలకి పర్మిషన్లు తెచ్చుకోవాలి, మన పండగలకి అడ్డు చెప్తారు. మనము ప్రతి ఒక్కళ్ళము సఫర్ అవుతూ ఉంటే వాళ్ళ పండగలకు మాత్రము ఆడవాళ్ళ కుట్టు మిషన్లు అంటే మీరు అందరినీ బాగా చూడండి, అందరిని ఒక్కలా చూడండి. మా పండుగలకు ఎందుకు ఇలా నల్గొండ మున్సిపాలిటీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నల్గొండ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ కావచ్చు, తాగునీటి కావచ్చు, మరి నగర విస్తరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి నగర పరిసరాలలో కూడా మరి ఎటువంటి అభివృద్ధికి నల్గొండ పట్టణం నోచుకోవట్లేదు. మరి రోడ్లు చూడొచ్చు, మరి సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎంపీ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా మీరు చూడొచ్చు నల్గొండలో మరి రోడ్ల మరమ్మతులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి వీరు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నల్గొండ మున్సిపాలిటీకి ఏమీ చేసింది లేదు. మరి ఒక ఆశతోని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే మరి ఇప్పుడు కూడా మరి నల్గొండ పట్టణ ప్రజలకు కూడా మరి మొండి చేయి చూపించింది ఒక కాంగ్రెస్ పార్టీ. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మరి వెంటనే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి. మరి గత 2-3 రోజుల్లో మరీ అధ్వానమైన పరిస్థితి నల్గొండ మున్సిపాలిటీలో చూస్తూ ఉన్నాము. మరి ఏదైతే పద్మానగర్ ఉన్నదో, మరి అక్కడ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో, మరి వాళ్ళు మొగ్గం నేర్చుకునే వాళ్ళు, మరి ఏవైతే చిన్న చేనేత పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి తాళాలు వేసినటువంటి పరిస్థితి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూస్తూ ఉన్నాము. ఒక పక్కన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి చేనేత సమస్యలు పరిష్కరిస్తాము, పద్మశాలీలకు అండగా ఉన్నామని చెప్పి ఒకవైపు చెప్తూ ఉంటారు. మరోవైపు మరి నడి ఒడ్డున మరి చేనేత కార్మికులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మరి ట్యాక్సుల పేరిట వారికి సంబంధించిన వారి మొత్తం వాళ్ళ పరిశ్రమలన్నీ కూడా బంద్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, అరే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాక్సీలు కడుతూ ఉన్నాం, మేము కడతాము, మరి మీ డ్రైనేజ్, రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయంటే వినకుండా మరి కేవలం వాళ్ళ కమిషన్లే టార్గెట్గా నల్గొండ మున్సిపాలిటీలో 30% 30% కమిషన్ నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అవినీతిని మరి మీరు అరిగట్టాలి, మరి ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, మరి చేనేత కార్మికులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇఫ్తారు విందుల పేరిట మరి నల్గొండలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, నల్గొండ పట్టణంలో కావచ్చు, లక్షల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మా హిందువులు ఏం పాపం చేసిండ్రు? మరి మా హిందువులకి మరి మా పండుగలు కూడా ఉన్నాయి. మాకు మరి ఉగాది ఉంది, శ్రీరామ. నల్లగొండ పట్టణంలో అభివృద్ధి లేక కనీసం ప్రైమరీ నీడ్స్ అయినటువంటి నీటి కొరత, రెండోది డ్రైనేజ్ సిస్టమ్ లేక ప్రజలు అనేక వ్యాధులకు గురి అవుతున్నారు. మరి పట్టణ శివారు ప్రాంతమైన పద్మనగర్లో మరి మున్సిపల్ ట్యాక్స్ పేరుతోటి ఇండ్ల మీద తాళాలు వేసి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి మనమొగ్గాల పరిశ్రమలకు తాళాలు వేసి వాళ్ళు మరి దౌర్జన్యంగా తాళాలు వేసే సంప్రదాయానికి తెరలేపిర్రు. ఇది చాలా చట్ట విరుద్ధమైన విషయం. ఇప్పటికైనా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు కనీస వసతులైన డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీస్, లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయకుండా గత 10 సంవత్సరాలుగా ట్యాక్స్ మరి వసూలు చేస్తున్న సందర్భంలో కమిషనర్ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ట్యాక్స్ని ఆపివేయడం జరిగింది. అయినా కూడా కావాలని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ మున్సిపాలిటీ పరిధిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆలోచన చేయాలి, అందరినీ సంతుష్టికరణ విధానాన్ని మానుకోవాలి. మరి కొంతమంది ఉత్సవాలకు నిధులు లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఇలా హిందూ ఉత్సవాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరం. ఈ విధానాన్ని కొనసాగించనీయం. పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
రేపు జరగబోయే శ్రీరామనవమి ఉగాది ఉత్సవాలకు దేవాలయాలకు మరి పరిశుభ్రంగా చేయాలి, ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలని ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మరి ఇప్పుడు దేవాలయాలు మరి దేవాదాయ శాఖ ద్వారా మరి వస్తున్న ఆదాయాన్ని వినియోగించుకొని ప్రభుత్వం దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రేపు జరిగే ఉత్సవాలకు మరి ఎండ తీవ్రంగా ఉంది, ప్రజలకు ఇబ్బంది జరగకుండా షామియానాలు, నీటి వసతులు ఏర్పాటు చేయాలి, పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలి. పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కుంటుపడింది. మేము ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అందరూ దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు కూర్చున్నాడు. ఇక 350 రూపాయలు గ్యాస్కి అందరికి పడేది, ఈ నెల ఎవ్వరికి పడలేదు. మా మోడీ మాత్రం 40 రూపాయలు అందరు పడ్డాయని చెప్తున్నారు. నేను 150 మందిని అడిగి వచ్చిన, 150 మంది కూడా మోడీ 40 రూపాయలు పడ్డాయి, 350 ఎవరికి పడలేదు. దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి? మోడీ ఇచ్చిన ఏమో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి ఇచ్చి పడతలేవు అంటున్నారు. ఈ దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి? ఈ గ్యాసుల మీద అన్నిటి మీద కూడా మేము ధర్నాలు చేస్తాం పెద్ద ఎత్తున.